గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో ఎప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతినిత్యము గ్రహాల యొక్క చలనం జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క ప్రభావం భూమి మీద ఉన్నటువంటి ఈ జీవరాశుల మీద చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా మనము చెప్పుకునేటటువంటి ఈ వీడియోకి ఏమిటి కారణం అంటే, మే 15వ తేదీన గురువుగారి యొక్క స్థాన చలనము వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతోంది. మే 20వ తేదీన రాహుకేతువులు ఇద్దరు కూడా వారు ఎప్పుడూ సమసప్తకాలలో ఉంటారు. వారు ఎప్పుడూ కూడా యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతూ ఉంటారు. అంటే అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీన రాశి నుంచి రాహువు కుంభరాశిలోకి వస్తారు. అలాగే కన్యా రాశి నుంచి కేతు వచ్చేసి సింహరాశిలోకి వెళ్తారు. రాహుకేతువులు మే 20న మారుతున్నారు. గురువుగారు మే 15న మారుతున్నారు. మార్చి 29వ తేదీన శని గారి యొక్క స్థితి కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చి ఉన్నది. అంటే ఈ 4 గ్రహాలు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి అన్నమాట. అంటే ఒక 2-3 నెలల వ్యవధిలోనే ఈ మార్పు జరిగిపోతోంది. ఈ మార్పు ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క తీరుగా ఉంటుంది. మనము ఇప్పుడు శని గారి స్థితి ఏమిటి, రాహు స్థితి ఏంటి, గురుగారి స్థితి ఏంటి, కేతు స్థితి ఏంటి, మే 20న ఆ రోజుని ప్రామాణికంగా తీసుకొని చెప్పుకుంటున్నాం. అప్పటికి మార్పులు జరిగిపోయాయి కదా, గురువు గారిది శని గారిది. ఆ రోజున రాహుకేతులు ఇద్దరి మార్పులు జరిగిపోయాయి. ఈ విధంగా మార్పులు జరిగిన తరువాత ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చెప్పుకోబోతూ ముఖ్యంగా తులారాశిని చెప్పుకుంటున్నాము. ఈ తులారాశి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, తులారాశి వాయుతత్వ రాశి. అలాగే అధిపతి శుక్రుడు, శుక్రాచార్యుల వారు. ఇది వాయుతత్వము. అధిపతి శుక్రాచార్యుల వారు, అంటే మనము శుక్రుడు అని కూడా అనుకుంటాము. అలాగే ఈ ఈ ఈ శుక్రాచార్యుల వారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు ఏమిటి అంటే, ఆయనకి తీయటి పదార్థాలు, కమ్మటి పదార్థాలు ఇలాంటివన్నీ బాగా ఇష్టంగా ఉంటాయి. అలాగే ఇది బేసి రాశి. ఇంకా శుక్రాచార్యుల వారికి ఇష్టమైనటువంటి రంగు ఏమిటి అంటే, తెలుపు రంగు బాగా ఇష్టంగా ఉంటుంది. రత్నాల్లో ఏమి ఇష్టం అంటే వజ్రం ఇష్టంగా ఉంటుంది. వీరికి అధిదేవత ఎవరు అంటే గౌరీదేవి అని చెప్పాలి. గౌరీ అధిదేవత అంటే మీరు పార్వతిని తీసుకోవచ్చు. అసలు అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. అమ్మ ముగ్గురి అమ్మలలో ఏ అమ్మవారిని తీసుకున్నా అది శుక్రాచార్యుల వారికి అధిదేవత కిందనే లెక్క. అయితే అమ్మవారి యొక్క స్వరూపం ఏది? అమ్మవారి స్వరూపం అంటే లలిత, గౌరీ ఇవన్నీ అధిదేవతల కిందగానే తీసుకోవచ్చు. తదుపరి ఈ ఈ శుక్రాచార్యుల వారు వేటికి వేటికి ప్రతీకగా ఉంటారు అంటే, చదువు చాలా బాగుంటుంది. విద్యని చాలా బాగా ఏకసంతాగ్రాహులల్లే ఉంటారు. చాలా శుభ్రంగా ఉంటారు. వినయ విధేయతలు ఉంటాయి. వైట్ కాలర్ జాబ్ అంటే ఇష్టపడతారు. శరీరానికి ఎక్కువ కష్టాన్ని ఇవ్వనివ్వరు. మైండ్తో ఎక్కువగా ఆలోచిస్తారు. చట్ట పరిధిలో ఉంటుంది ఈ తులారాశి. జడ్జీలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. లాయర్లు ఉండడానికి అవకాశంగా ఎక్కువగా ఉంది. అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఉంటారు. కవులు ఉంటారు, గాయకులు ఉంటారు, కళాకారులు ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా ఈ తులారాశి సూచికగా కనిపిస్తుంది. ఇలాంటి తులారాశి వారికి రాహువు యొక్క స్థితి 5వ స్థానం, రాహు యొక్క స్థితి. అలాగే శనిగారి యొక్క స్థితి 6వ స్థానం. అలాగే గురువు గారి యొక్క స్థితి 9వ స్థానం. అలాగే కేతువు గారి స్థితి 11వ స్థానం. మారినటువంటి ప్రధాన గ్రహాలు, గోచారాన్ని నిర్దేశం చేసే గ్రహాలు, ఎందుకంటే ఇవి పెద్దవి కాబట్టి. శనిగారు 2.5 సంవత్సరాల కాలం ఒకే రాశిలో ఉంటారు.
రాహుకేతువులు ఇద్దరూ కూడా 1.5 సంవత్సరాల కాలం ఉంటారు. అంటే ఇక్కడ 1.5 సంవత్సరాల కాలం ఉన్నారంటే కేతువు కూడా 1.5 సంవత్సరాల కాలం ఉంటారనమాట. అలాగే గురువుగారు సంవత్సర కాలం ఉంటారు. అంటే పెద్ద గ్రహాలు అని చెప్పుకుంటున్నాం కదా! ఎక్కువ కాలం లాంగ్ స్టాండింగ్‌లో ఒక రాశిలో ఉండిపోతారు. 30 డిగ్రీల నిడివిని దాటడానికి వారికి 1 సంవత్సరం గురువుగారికి పడితే 1.5 సంవత్సరాల కాలం రాహుకేతువులకి పడితే 2.5 సంవత్సరాల కాలం శనిగారికి పడుతోంది. అంత కాలము కూడా ఈ రాశికి మనం ఇప్పుడు తులారాశి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రాశికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే చూద్దాం. తులారాశికి రాహువు మిత్రుడు, శనిగారు మిత్రుడు, గురువుగారు గాని, కేతువు గాని మిత్రులు కాదు. వారిద్దరూ తులారాశి వారికి పాపగ్రహాల కింద లెక్క. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోబోయే విషయాలు ఏమిటి అంటే, రాహు పంచమ స్థానంలో ఉన్నారు. సంతానరీత్యా తులారాశి వారికి ఓర్పు కలిగి ఉండాలి పూర్తిగా. ఏదో చెడు జరుగుతుందని నేను చెప్పను. గోచారంలో ఉన్న వాటికి చెడు జరిగిపోతుందని చెప్పేది ఉండదు. జన్మ జాతకంలో ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ తులారాశి వారికి రాహు మిత్రుడు, పైగా ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అన్ని ఇబ్బందులు కలగజేయరు. మీరు ఓర్పుగా ఉంటే సరిపోతుంది. సంతానానికి సంబంధించి ఓర్పుగా ఉండండి. అలాగే ఈ రాహుగ్రహ స్తోత్రాలు చదువుకోండి. ఇదొక్కటి చెప్పదగ్గ నియమం అన్నమాట. మిగతా విషయాలు చూద్దాం. శనిగారు 6వ స్థానంలో ఉన్నారు, అద్భుతమైన స్థితి. గురువుగారు 9వ స్థానంలో ఉన్నారు, ఇంకా బ్రహ్మాండమైన స్థితి. ఇక కేతువు లాభస్థానంలో ఉన్నారు, చెప్పనలవి కాని లాభం. ప్రధాన గ్రహాలలో 3 గ్రహాలు శనిగారు కానీ, గురువుగారు కానీ, కేతువు కానీ 3 గ్రహాలు ఇంత లాంగ్ స్టాండింగ్లో మంచి సత్ఫలితాలని ఇస్తూ ఉన్నారంటే ఈ తులారాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలమో చూడండి. ఎటువంటి ఫలితాలు ఉంటాయి. అదృష్టం బాగుంది, అదృష్టం ఉంది, 3 గ్రహాలు ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఎటువంటి అదృష్టం ఉంటుంది? ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. ఊహించని విధంగా ధన లాభాలుంటాయి, రుణ లాభాలుంటాయి, పాత బకాయిలు తీరుతాయి, కొత్త బకాయిలు మీకు కావాలి అనుకుంటే కోరుకుంటే దొరుకుతాయి. అలాగే ఈయన ఈ 4వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి అవుతూ 6లో ఉన్నారు. ఈ మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ మీకు సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. కాబట్టి ఎక్కువ భయపడాల్సింది పని లేదు, ఆందోళన అసలే లేదు. ఇంకా పైగా లాభాలు చాలా ఉన్నాయి. అవేమేమిటో కూడా చూద్దాం. శత్రువులు ఉన్నారనుకోండి మీకు, ఇప్పటి వరకు వీళ్ళు నాకు ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు, నేను ఏ పని చేసినా నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, నా మీద నిందలేస్తున్నారు, అపవాదులు వేస్తున్నారు, ఏ పని సవ్యంగా జరగనివ్వకుండా చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరూ మీకు శత్రువులే కదా. వాళ్ళందరి మీద మీకు విజయం ఉంటుంది. ఏదైనా నిరుద్యోగం మీకు ఉన్నట్టయితే ఉద్యోగ జీవితం ప్రారంభమవుతుంది, ఉద్యోగం వస్తుంది. ఏదైనా రాతకోతల పరీక్షలకు వెళ్ళినట్టయితే విజయం మీదే ఉంటుంది. ఏదైనా ఆటలకి వెళ్ళినట్టయితే మీరే ప్రథములుగా ఉంటారు. ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి షష్ఠ స్థానంలో శనిగారి వల్ల. అంతేకాకుండా మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువ అవుతున్నాయి, శత్రువుల సంఖ్య తగ్గిపోతోంది, వాళ్ళ మీద విజయం సాధిస్తున్నారు, ఆరోగ్యవంతులు అవుతున్నారు. అది వరకు ఏమన్నా అనారోగ్యాలు ఉంటే పూర్తిగా అనారోగ్యాలు తగ్గిపోయి పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతున్నారు, మానసిక ఉల్లాసంతో ఉంటారు. ఈ శనిగారు తులారాశి వాళ్ళకి ఇంత అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. పైగా యోగకారకుడు కూడా కదా. 4, 5 స్థానాలకి అధిపతి అవుతూ 6లో ఉన్నారు గోచారంలో. యోగకారకుడు, బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురువు గారి పరిస్థితి చూద్దాం. గురువు గారు 3కి 6కి అధిపతి అవుతూ 9లో ఉన్నారు. ఎంత అద్భుతమైన ఫలితాలంటే, అవడానికి పాపగ్రహం అయినప్పటికీ గురువు గారి యొక్క పంచమ దృష్టి తులారాశి మీద ఉండడం చాలా విశేషం. ఇక్కడ శుభత్వాన్ని సంచరించుకుంది, దృష్టి పడుతోంది. 9వ స్థానంలో గురువుగారు ఉన్నారు, పూర్వపుణ్య స్థానంలో, అత్యంత శుభగ్రహం కాబట్టి ఇక్కడ చాలా చాలా సత్ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సత్ఫలితాలే ఉంటాయి. ఇక్కడ రాశిని చూస్తున్నారు, 9మంలో ఉన్నారు, అలాగే పంచమ దృష్టి చేత చూస్తున్నారు. ఈ 3 పూర్వ పుణ్యానికి సంబంధించినటువంటి ఫలితాలు
చాలా అద్భుతంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కించిత్ అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని దాటుకొని వెళ్తారు. పిత్రార్జితాలుంటాయి. అలాగే బరువు బాధ్యతలు గూడా కాస్త మోస్తారు. కుటుంబ రీత్యా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చేతిలోకి తీసుకుంటారు. తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. నా బిడ్డ వ్యక్తతకొచ్చాడు. కాస్త మాకు రెక్క సహాయంగా ఉన్నాడు. కాస్త కొన్ని బాధ్యతలు పంచుకున్నాడు అని చాలా ఆనందిస్తారు. వాళ్ళు ఆశీర్వాదాలిస్తారు. దైవ కార్యాలు జేస్తారు. పుణ్యకార్యాలు జేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహాది శుభకార్యాలు అవ్వవలసిన వాళ్ళకి అయిపోతాయి. విద్య చాలా బావుంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య చదివేటటువంటి వారికి ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ సీటొస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. ఇంకేం కావాలండి? గురువుగారి యొక్క సాక్షాత్తు ఆశీర్వచనాలు నవమ స్థానంలో ఉండి పంచమ దృష్టి చేత చూస్తున్నారంటే, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా గూడా ఇప్పుడు పని చేస్తోందనమాట. అంటే ఇక్కడ శనిగారు పనిచేస్తున్నారు. ఇక్కడ గురువుగారు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. నవమ స్థానంలో. ఉన్నత విద్య బావుంటుంది. ఏ విద్య కావాలంటే ఆ విద్య చదువుకోగలుగుతారు. డాక్టరేట్ కావాలనుకుంటే డాక్టరేట్ చేయగలుగుతారు అందుకు అర్హులైన వాళ్ళు. లా చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. జడ్జీలుగా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంది. ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉపాధ్యాయులకి బావుంటుంది. సైంటిస్టులకి బావుంటుంది. ప్రొఫెసర్స్‌కి బావుంటుంది. వేద విద్యలు చదువుకునే వారికి, వేద విద్యలు నేర్చుకున్న వారికి, అలాగే ఆ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాలలో ఉన్నవారికి చాలా అద్భుతమైనటువంటి స్థితులు కలుగుతున్నాయి. ఉత్తమోత్తమమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఒక సంవత్సర కాలం ఈ విధమైన ఫలితాలు గురువుగారి వల్ల ఉంటున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. తులారాశి వారు ఒక రేంజ్‌లో ఉంటారు. ఇక కేతువు గారి పరిస్థితి కేతువు గారు లాభస్థానంలో ఉన్నారు. ఊహించని విధంగా లాభాలు ఇస్తూ వెళ్తారు. అన్ని విషయాలలోనూ ఎటువంటి లాభాలుంటాయి? అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బావుంటుంది. మాట తీరు చాలా బావుంటుంది. మాటతోనే పనులు అవగొట్టుకోగలుగుతారు. ఇది అవ్వదండి, మేము చేయలేమండి అని ఎవరు చెప్పలేని విధంగా వినయ విధేయతలుంటాయి. దైవం యొక్క ఆశీస్సులున్నాయా అన్నట్టుగా ప్రతి విషయంలోనూ చాలా ఒక నిబద్ధతతో కూడినటువంటి జీవితం ఉంటుంది. దానివల్ల కూడా ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. అన్ని రకాల లాభాలు, వస్త్ర లాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి, గృహ లాభాలుంటాయి. అలాగే స్థిర చరాస్తుల లాభాలుంటాయి. అన్నదమ్ముల వల్ల లాభాలుంటాయి. ఆరోగ్యం వల్ల లాభాలుంటాయి. అనారోగ్యం తగ్గిపోయే సూచనలు కనిపిస్తుంటాయి. ఔషధ సేవ చేస్తూ ఉంటే నేను ఇన్నాళ్ళు చేయలేనండి, నేను ఇన్నాళ్లే చేస్తాను అంటే తక్కువ రోజులకి సరిపడా ఇంకొంచెం మందులు ఎక్కువ రాసి సరేనండి ఈ విధంగా చేసుకోండి అని డాక్టర్స్ కూడా కాస్త వెసులుబాటు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అనారోగ్యం ఉంటే ఉన్న వాళ్ళకి ఇంత ప్రతి విషయంలోనూ వెసులుబాటు దొరుకుతూ ఉంటుంది. అలాగే బుద్ధి వికాసవంతంగా ఉంటుంది. చదువు బావుంటుంది. బుద్ధి బావుంటుంది. క్రమశిక్షణ బావుంటుంది. వినయ విధేయతలు బావుంటాయి. ఆధ్యాత్మిక చింతన బావుంటుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ చేస్తారు. అలాగే ఆశ్రమాలకి సేవ చేస్తారు. ఆలయానికి సేవ చేస్తారు. దైవభక్తిని పెంపొందించుకుంటారు. మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది ఇవన్నీ కలిసి. మొన్నటి వరకు ఆకతాయితనంగా ఉన్నారే అని ఎవరి విషయంలోనన్నా అనుకుంటే, ఇప్పుడు చూసినప్పుడు ఇంత అద్భుతమైన పిల్లాడు ఎప్పుడు తయారయ్యాడు? అదేదో బాల్య చాపల్యం వల్ల అలా ఉన్నాడేమో. ఇప్పుడు తెలుసుకున్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నాడని చిన్న పిల్లలు మారిపోయి కనిపిస్తారు గదా! అలా మారిపోయి కనిపించినట్లుగా ఈ తులారాశి పిల్లలు మారిపోయి కనిపిస్తారు. ప్రతి వాళ్ళు మెచ్చుకుంటారు. చేపట్టిన ప్రతి పని గూడా మీకు సక్సెస్సే. అంత అద్భుతమైన ఫలితాలు. వ్యాపారం బావుంటుంది. ఒప్పందాలు బావుంటాయి. అగ్రీమెంట్స్ తీసుకుంటారు గదా వ్యాపారాలకి. ఆ అగ్రీమెంట్స్ బావుంటాయి. వ్యాపారాలు బావుంటాయి. విద్య బావుంటుంది. ఉద్యోగ జీవితం బావుంటుంది. 10 మందితో కలిసిమెలిసి ఉండేది బావుంటుంది. పెట్టుబడి పెట్టినప్పుడు లాభాలొచ్చేది బావుంటుంది. డాక్టర్స్ బావుంటారు. వాళ్ళ ప్రాక్టీస్ చాలా బావుంటుంది. అసలు ఈ బాగలేదనే వాళ్ళు లేరు. తులారాశి వాళ్ళల్లో ఎవరైనా తీసుకోండి. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, జడ్జీలు, టీచర్స్, మెకానిక్స్, బంగారం పనులు చేసేవాళ్ళు, ఏ డివిజన్ అయినా తీసుకోండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకా అసలు బంగారం పని చేసేవారు గానీ, బంగారం అమ్మకము, కొనుగోలు చేసేవారు గానీ చాలా చాలా బావుంటారు. వారికి ప్రథమ తాంబూలం ఇవ్వచ్చు. అంత బాగా వీళ్ళ బిజినెస్‌లు బావుంటాయి. పూలు అమ్మేవారు,
పట్టుబట్టలు అమ్మేవారు, చిత్ర విచిత్ర వస్త్రాలు అమ్మకం చేసేవారు, సెంటు పరిమళం అత్తర్లు అమ్మేవారు, కళాకారులు, నటులు, గాయకులు, ఎవరిని ఏ డివిజన్ వాళ్ళనైనా తీసుకోండి, తులారాశికి సంబంధించిన వాళ్ళని. చాలా అద్భుతమైన 2.5 సంవత్సరాల కాలం శనిగారు బాగుంటారంటే అది మాటలైన విషయమా? ఈ 2.5 సంవత్సరాల కాలంలో 1.5 సంవత్సరం కేతువు చాలా చాలా బాగున్నారు. 1 సంవత్సరం పాటు గురువు గారు చాలా చాలా బాగున్నారు. అద్భుతమైనటువంటి గ్రహస్థితి వచ్చేసింది. వీరికి జీవితాశయం సిద్ధిస్తుంది. తులారాశి వారికి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఉన్నతమైనటువంటి చదువు చదువుకుంటారు. ఉత్తమమైన పదవుల్ని అలంకరిస్తారు. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి క్రమశిక్షణతో ఉంటారు. ధన ఆదాయం పెరుగుతుంది. మంచి పేరు తెచ్చుకొని కుటుంబానికి, తల్లిదండ్రులకి, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తెస్తారు. ఇంత అద్భుతమైన గ్రహస్థితి మళ్ళీ ఇప్పట్లో రాదు. అంత అద్భుతమైందనమాట. అసలు ఎన్ని మంచి లక్షణాలు ఏర్పడిపోతున్నాయి, ఎన్ని మంచి లక్షణాల యొక్క ఫలితాలు ఎంత అద్భుతమైన తీరులో వీళ్ళకి ఆపాదించబడి ఒక రేంజ్కి వెళ్ళిపోతున్నారు. ఉత్తమోత్తమమైనటువంటి స్థితులలో తులారాశి వారు ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ తులారాశి వారికి ఎన్ని రకాలైనటువంటి స్థిర చరాస్తుల పెంపుదల ఉంటుందో కూడా ఒకసారి మనం పరిశీలించినట్టయితే, వీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోగలుగుతారు, కట్టుకోవాలి అనుకుంటే కట్టుకోగలుగుతారు. స్వగృహం అనేది తిరిగి మళ్ళీ ఏర్పడుతుంది. ఆల్రెడీ ఒకసారి ఉన్నా కూడా ఇంకొక గృహం చాలా సునాయాసంగా వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పొలము కొనాలన్నా కొనగలుగుతారు. పొలము కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా, ఇళ్ళు కొనాలన్నా, తోటలు కొనాలన్నా ఎక్కువ ఏమాత్రము ఆటంకాలు ఉండవు. మామూలుగా కొనుగోలు అమ్మకాల విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉంటాయి ఎవరికైనా? వాటన్నిటి గురించి చెక్ చేసుకోవాలి. డబల్ రిజిస్ట్రేషన్లు అయ్యాయా? ఎవరన్నా ఆక్రమించుకున్నారా? ధర ఎక్కువ ఉంటే తక్కువ చెప్తున్నారా? లేదా తక్కువ ఉంటే ఎక్కువ చెప్తున్నారా? ఇలాంటివే కదా సంప్రదించుకోవాల్సినవి. అలాంటివే సంప్రదింపులు చేసుకోవాలి తప్ప అంతకన్నా ఎక్కువ ఇబ్బందులేవి రాబోవడం లేదు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. అది శ్రమ కాదే. ఇక్కడ మీకు అద్భుతమైన స్థితులు అంటే మీరు అది వరకు ఒక 2 ఎకరాలో 3 ఎకరాలో ఉందనుకోండి మీకు, ఇప్పుడు మీరు 10 ఎకరాల వాళ్ళు అవుతారు. 2 ఎకరాల ఆసామికి 10 ఎకరాల ఆసామికి తేడా ఉంటుంది కదా, అలాంటి తేడా కనిపిస్తుంది. ఒక ఇల్లుకి అధికారిగా ఉన్న మీరు ఇప్పుడు 2 ఇళ్ళకి అధికారి అవుతారు. అలాగే ఏదైనా స్థిరంగా ఉండేటటువంటి వ్యాపారం పెట్టుకోవచ్చు. అది స్కూల్ అవ్వచ్చు, లేదా కర్మాగారం అవ్వచ్చు, లేదా ఏదైనా బిజినెస్కి సంబంధించి పట్టు వస్త్రాలతో వ్యాపారం కానీ, చిత్రపటాలు, కళాఖండాలు ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఫ్యాన్సీ షాపు, అలాగే కంగన్ హాలు, పిల్లల బొమ్మల షాపు కానీ, లేదా ఆట వస్తువులకు సంబంధించినవి కానీ, ఇలాంటివి ఏవైనా సరే మీకు వృత్తి రీత్యా ఏర్పడడం కానీ, లేదా వ్యాపార రీత్యా ఏర్పడడం కానీ, లేదా ఉద్యోగ రీత్యా ఏర్పడడం కానీ, ఒక మంచి జీతం ఉండడం కానీ మీకు చాలా బాగుంటుంది. అలాగే విలాసవంతమైన జీవితం ఉంటుంది. 10 మందిలో చాలా గొప్పగా, చాలా ఘనంగా, చాలా గర్వంగా జీవించడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలంటే జీవితంలో మరచిపోలేని మధురమైన రోజులు ఏమన్నా ఉన్నాయా అంటే మీకు ఇప్పుడు మే 20 నుంచి ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ 2.5 సంవత్సరాల కాలము కూడా మరచిపోలేని మధురానుభూతి కలిగించేటటువంటి రోజులు. అన్ని రకాలుగా కూడా స్నేహాలు బాగుంటాయి, బంధుత్వాలు బాగుంటాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, ఉన్నత స్థితి ఉంటుంది, ధన ఆదాయం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. చెప్పనలవి కానంత చాలా బాగుంటుంది. గమనించగలరు. సర్వే జనా సుఖినో భవంతు.